హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ముందుగా నా పరిచయానికి వచ్చేస్తే అజ్మేర శ్రీనివాస్ ఫ్రమ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి బిలాంగ్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను ఒక డైరెక్ట్ సెల్లింగ్లో గత 13 సంవత్సరాల నుంచి డైరెక్ట్ సెల్లింగ్ చేస్తా ఉన్నా. నా యొక్క లైఫ్ స్టైల్ జర్నీ చాలా సక్సెస్ఫుల్గా మూవ్ చేస్తా ఉన్నా. దాంతోపాటు ఈరోజు నా దగ్గర టీమ్ మెంబర్స్ టాప్ లీడర్స్ కూడా వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళకున్న డ్రీమ్స్ కూడా మేమందరం ఒక టీం వర్క్గా ఫుల్ఫిల్ చేయిస్తా ముందుకెళ్తా ఉన్నాం. ప్రజెంట్ నేను ఈ యొక్క కంపెనీలో 2 ఇయర్స్ నుంచి కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తా ఉన్నా. నాకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క 2 ఇయర్స్‌లో నేను ఈ కంపెనీలో ఒక మంచి ర్యాంక్‌ని కూడా అచీవ్‌మెంట్ చేసుకోవడం జరిగింది. అది సూపర్ ప్లాటినం ర్యాంక్. ఇన్‌కమ్ విషయంలో మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్స్ మాక్సిమం 33 లాక్స్ కూడా ఎర్న్ చేసుకోవడం జరిగింది. యెస్, మీరు విన్నది నిజమే. ప్రజెంట్ నేను ఈ కంపెనీని మీ అందరికీ పరిచయం చేయాలని తలుచుకున్నా. మీరు ఒకసారి మీ యొక్క కాన్సంట్రేట్ జస్ట్ ఒక 20-25 మినిట్స్ మీరు కేటాయిస్తే మీకు విత్ పీడిఎఫ్ ద్వారా కంపెనీ మిషన్ ఏంటి, కంపెనీ విజన్ ఏంటి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, మీకు అందరికీ ఆల్మోస్ట్ పీడిఎఫ్ ద్వారా షేర్ చేయాలనుకుంటున్నా. ప్రజెంట్ వెల్కమ్ టు విజన్ కి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ యొక్క కంపెనీ స్టార్టింగ్ వచ్చేసి జైపూర్లో స్టార్ట్ అయింది. 2022లో స్టార్ట్ అయింది. కంపెనీ యొక్క అబౌట్ కంపెనీ మేనేజ్మెంట్ మిస్టర్ పవన్ కుమార్ సార్. మిస్టర్ పవన్ కుమార్ సార్కి డైరెక్ట్ సెల్లింగ్లో గత 13 ఇయర్స్ అనుభవం, 4 ఇయర్స్ కంపెనీ మేనేజ్మెంట్లో, టోటల్గా 16-17 ఇయర్స్ అనుభవం ఉన్న వ్యక్తి. ఈరోజు కంపెనీ ఒక లీగల్ డాక్యుమెంట్ టోటల్గా కంపెనీ ఒక డైరెక్ట్ సెల్లింగ్లో ఎలా పార్టిసిపేషన్ చేయాలో టోటల్గా రన్ చేస్తూ ముందుకెళ్తా ఉంది ఫ్రెండ్స్. ఎస్, కంపెనీ విజన్ మిషన్ ఏంటి ఈరోజు మీకు అందరికీ తెలుసు. బయట మార్కెట్లో జాబులు లేక చాలా మంది రోజ్గార్ కంపల్సరీ అవుతున్నారు. ఒకటి ఆరోగ్యం ప్రాబ్లం అవుతుంది, ఇంకోటి ఆదాయం ప్రాబ్లం అవుతుంది. ఈ రెండుని బేస్ చేసి మన మిస్టర్ పవన్ కుమార్ సార్ ఈ రెండు బేస్ చేసుకొని ఈ రెండు కూడా మార్కెట్లో లేకుండా చేయాలని ఒక మిషన్, ఒక విజన్ కి కంపెనీది. ఇక్కడ మీకు ఆదాయంతో పాటు మీకు ఆరోగ్యం కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ ఒక మిషన్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. అయితే టోటల్గా ఈ యొక్క కంపెనీ దేని మీద వర్క్ చేస్తుందంటే టోటల్ లీగల్గా మన కంపెనీ దగ్గర 6 కేటగిరీ ప్రొడక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. కిడ్స్ కేర్ కావచ్చు, ఓరల్ కేర్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, పర్సనల్ కేర్, ఉమెన్ కావచ్చు, అగ్రికల్చర్ సంబంధించింది. ఈ 5 కేటగిరీ ప్రొడక్ట్ మీద డిఫెండ్ అయి ఉంటుంది మన యొక్క మార్కెటింగ్ అనేది. ఎస్ ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. దాంతోపాటు ఇక్కడ ప్రతి ఒక్కటి బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్, దాంతోపాటు క్వాంటిటీ పెంచి మనకు ప్రతి ఒక్క ప్రొడక్ట్లో మంచి రిజల్ట్ తీసుకొని ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ప్రతి కంపెనీలో ప్రతి డైరెక్ట్ సెల్లింగ్లో 100% ఒక హెల్త్ ప్రొడక్ట్స్ తీసుకునే రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా విజన్ కిలో డిఫరెంట్ ఏంటంటే మీరు నిజంగానే నేను చెప్పవలసిన విషయం ఒకటి, మీరు ప్రొడక్ట్ని ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత అది కస్టమర్ అవ్వచ్చు, అది డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు, ఆ యొక్క ప్రొడక్ట్ని మళ్ళీ మళ్ళీ తప్పకుండా రీ రీపర్చేస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎస్, నేను చెప్పింది నిజమే. ఎందుకంటే మార్కెట్లో మీరు ఎన్నో కంపెనీలు చూడొచ్చు. ఎందుకంటే ఒక టార్గెట్ ధర, ఎస్ ఒక ర్యాంక్ ధర అచీవ్మెంట్ అవ్వాలనే ఉద్దేశంతో మనం ఎంతో మంది డౌన్స్ని పొడకిప్పిస్తూ మన యొక్క జర్నీని సాధిస్తాం. కానీ విజన్ కిలో డిఫరెంట్ ఏంటంటే విజన్ కిలో ఒకసారి మీరు ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత సమ్ ప్రాబ్లం ఏదైనా కావచ్చు, ఆ ప్రాబ్లాన్ని మీరు యూజ్ చేసిన తర్వాత ఆ యొక్క ప్రాబ్లాన్ని మంచి రిజల్ట్ వస్తూ ఒక కస్టమర్ అవ్వచ్చు, ఒక డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు, మంచిగా సాటిస్ఫాక్షన్ అవుతూ తప్పకుండా ఈ ప్రొడక్ట్ని మళ్ళీ రీపర్చేజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎస్, నేను చెప్పింది వాస్తవమే. దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు మ్యాక్సిమం ప్యాసివ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి? ఎస్, యాక్టివ్ ఇన్కమ్ కి ప్యాసివ్ ఇన్కమ్ కి డిఫరెంట్ ఏంటో మీకు స్మాల్ గా చెప్పాలనుకుంటున్నా. ఎస్, యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనము ఉన్నంత రోజులు ఈ భూమి మీద మనం వర్క్ చేస్తూ వచ్చే ఇన్కానే యాక్టివ్ ఇన్కమ్ అంటాము. మనం భూమి మీద లేకున్నా కూడా అది ఒకసారి మనం పని చేసిన తర్వాత అది తిరిగి మనకి ఇన్కమ్ ఇస్తూ ఉంటుందో దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఎస్, అంటే ఎగ్జాంపుల్ ప్యాసివ్ ఇన్కమ్ రాయల్టీ ఇన్కమ్ కూడా అనొచ్చు. సింగర్ విషయంలో ఎగ్జాంపుల్, ఒకసారి సింగర్ ఒక సాంగ్ పాడిన తర్వాత అది మళ్ళీ మళ్ళీ దానికి ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఎస్, ఈరోజు సెలబ్రిటీస్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, ఇలాంటి రాయల్టీ ఇన్కమ్ తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ప్రజెంట్ మనం
మనం ఒక టీమ్‌ని క్రియేట్ చేసిన తర్వాత, ఆ యొక్క టీమ్ వర్క్ చేసుకున్నప్పుడు మనం ఇంట్లో కూర్చొని కూడా ఒక ఇన్‌కామ్‌ని జనరేట్ చేయొచ్చు. అలాంటి ఒక గొప్ప అవకాశం కూడా ఇక్కడ విజన్ కీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా మనకు గొప్ప అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. యెస్. లీగల్‌గా లీగాలిటీ ప్రొసీడ్ ఇక్కడ మన కంపెనీ ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. మనది కూడా ఒక డైరెక్ట్ సెల్లింగ్‌లో మాక్సిమం ఇక్కడ ఇక్కడ కనిపియచ్చు. మనం కూడా లీగల్‌గా మార్కెటింగ్‌లో మన కంపెనీ కూడా ఉంది. 1027లో మీరు గూగుల్‌కెళ్ళిన తర్వాత కూడా మన యొక్క కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్‌లో పార్టిసిపేషన్ చేస్తుందా లేదా? లీగల్‌గా మూవ్ అవుతుందా లేదా? మీరు కొట్టొచ్చు వెబ్‌సైట్‌లో కూడా. ఇక్కడ ఆల్రెడీ మన పేరు కూడా కనిపిస్తుంది. విజన్ కీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. యెస్. 100% లీగాలిటీ కంపెనీ. ఈరోజు మీరు చూసేది ప్రతి ఒక్కటి డాక్యుమెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కావచ్చు. లీగల్‌గా మూవ్ అవుతున్న కంపెనీ. యెస్. ఇక్కడ మన యొక్క బిజినెస్‌ని ఎలా మనం వర్క్ చేయాలా? ఏ విధంగా వర్క్ చేయాలా? మినిమమ్ స్టార్టప్ తోటి లాగింగ్ తోటి జాయినింగ్ ఉంటది. ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు. మన యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ ఉంటది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కేవలం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ బుక్. ఈ 3 ఉంటే మీరు ఫ్రీగా మన యొక్క కంపెనీతో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మన యొక్క బిజినెస్‌గా పార్ట్నర్‌గా ఒక డిస్ట్రిబ్యూటర్ అవ్వాలంటే ఏం చేయాలి? మా యొక్క బిజినెస్‌ని ఎలా మేము స్టార్టప్ చేయాలి? ఇక్కడ 2 రకాలు కూడా స్టార్టప్ చేయొచ్చు. ఒకటి మనం రీపర్చేస్ ధర, ఒకటి డైరెక్ట్ ఐడీ యాక్టివేషన్ ధర. మనకిక్కడ యాక్టివేషన్ అనేది బేస్డ్‌గా మన మీద మన పర్సెంటేజ్‌ని బట్టి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి 250 ఎస్‌వి ఉంటుంది. దాన్ని బేసిక్ కీ అంటాం. 80% మ్యాచింగ్ ఇస్తుంది. డైలీ క్యాపింగ్ వచ్చేసి ₹6000 సంపాదన చేయొచ్చు. సెకండ్ వచ్చేసి 1000 ఎస్‌వి అంటారు. దీనికి సిల్వర్ కీ అంటారు. 100% మ్యాచింగ్ ఇస్తుంది. ఒక రోజుకు 24,000 తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 5000 ఎస్‌వి అంటారు. డైమండ్‌కి 150% ఇస్తుంది. ఒక రోజుకు 96,000 తీసుకోవచ్చు. సార్ దీనికి పేమెంట్ ఎంతవరకు ఖర్చు అవ్వచ్చు? ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు తీసుకునే ప్రొడక్ట్ మీద మాత్రమే నిర్ణయం ఉంటుంది ఇది. ఎందుకంటే బేసిక్ ఇండివిడ్యువల్ ప్రొడక్ట్ ఉంటుంది. ఏమాత్రం ప్యాకేజ్ అనేది ఉండదు విజన్ కీలో. ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళకు. అనవసరమైన ప్రొడక్ట్స్ అనేది ఏ డిస్ట్రిబ్యూటర్స్‌కి, ఏ కస్టమర్‌ని కూడా మనము బలవంతంగాతో ఇప్పియద్దు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉన్న ప్రొడక్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ ₹3000-4,500 వరకు ఖర్చు అవ్వచ్చు 250 ఎస్‌వికి. అదేవిధంగా 1000 ఎస్‌వికి 12,000-15,000 మధ్యలో అవ్వచ్చు. అదేవిధంగా 5000 ఎస్‌వికి 60,000-70,000 మధ్యలో అవ్వచ్చు. బేసిక్ ఇక్కడ మీకు లీగల్‌గా ఇవ్వడం జరిగింది ఏందంటే విజన్ కీలో మీకు ఎలాంటి టార్గెట్ లేకుండా యెస్. మీ పర్సెంటేజ్ అనేది ఎందులో ఉంచుకోవాలో మీ ఐడీ టాపప్‌లో ఇక్కడ మీకు పర్సనల్‌గా ఇవ్వడం జరిగింది. సార్ ఈ యొక్క ఐడీ అనేది ఏమైనా మాకు సమయం ఉంటుందా? యెస్ అడుగుతారు. మీ ఐడీ టాపప్ అయిన తర్వాత మీకు అప్రాక్సిమేట్‌లీ 60 రోజులు సమయం ఇస్తారు. 60 రోజుల సమయంలో మీ యొక్క ఐడీ 250-5,000 కూడా తీసుకురావచ్చు. 250-1000 కూడా తీసుకురావచ్చు. బేసిక్ మీరు ఏ పర్సెంటేజ్‌లో ఉండాలనుకుంటున్నారో, మీరు ఏ క్యాపింగ్‌లో ఉండాలనుకుంటున్నారో అది డిపెండ్ అయ్యి మీ మీదమై ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నా. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు. రిటైల్ ప్రాఫిట్ ఫస్ట్ ప్రాఫిట్ వచ్చేసి రిటైల్ ప్రాఫిట్ మనకు మాక్సిమం రిటైల్ ప్రాఫిట్ అనేది 10-30% మార్జిన్ ఉంటుంది మన కంపెనీలో. మీరు రిటైల్ ప్రాఫిట్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. దాంతో పాటు ప్రీమియం మ్యాచింగ్ ఇన్‌కమ్. ఈ ప్రీమియం మ్యాచింగ్ ఇన్‌కమ్ ఎలా వస్తుందంటే బేసిక్‌గా మీ ఐడీ టాపప్ ఏ పర్సెంటేజ్‌లో ఉంటుందో అది ఆర్గనైజేషన్ ఏ, ఆర్గనైజేషన్ బి. ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ ఏ నుంచి 5,000 ఆర్గనైజేషన్ బి నుంచి 5,000 జరిగితే ఇక్కడ మీకు మ్యాచింగ్ ఇన్‌కమ్ వచ్చేసి ₹7,500 రావడం జరుగుతుంది. యెస్. మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నా. లేదు సార్ మా సెల్ఫ్ ఐడీ 215 ఉంది. మాకు లెఫ్ట్ నుంచి 250, రైట్ నుంచి 250 వస్తే జస్ట్ మీకు మీకు ₹200 రావడం జరుగుతుంది. అదే ఒక 1000 సెల్ఫ్ ఐడీ ఉంటే 250 లెఫ్ట్, 250 రైట్ నుంచి వస్తే ₹250 రావడం జరుగుతుంది. జస్ట్ ఈ యొక్క మ్యాచింగ్ ఇన్‌కమ్ అనేది మీ ఐడీ టాపప్ విషయంలో ఆధారపడి ఉంటుంది. అది మీరు 80% తీసుకుంటారా? 100% తీసుకుంటారా? 150% తీసుకుంటారో డిపెండ్ మీ పైన ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మాక్సిమం అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ మనం వీక్లీ ఇన్‌కమ్ కూడా మినిమమ్ మనం 7,00,000 రూపీస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ. దాంతో పాటు ఇక్కడ ఫస్ట్ మ్యాచింగ్ ఇన్‌కమ్ అయిపోయింది. దాని తర్వాత సెకండ్ ఇన్‌కమ్ వచ్చేసి ఫీల్డ్ బోనస్ ఇన్‌కమ్. యెస్. ఫీల్డ్ బోనస్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ ఫీల్డ్ బోనస్ ఇన్‌కమ్ ఎలా వస్తుందంటే ఆర్గనైజేషన్ బి ఏ ట్రాక్ నుంచి ఫ్రెష్ 1000 ఎస్‌వి,
బి ట్రాక్ నుంచి ఫ్రెష్ బిజినెస్ 1000 ఎస్వి. ఈ రెండు ఎప్పుడు ఫ్రెష్ బిజినెస్ వస్తుందో మీకు ఫీల్డ్ బోనస్ అనేది కంపెనీ 2000 రూపీస్ ఇస్తుంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఇది డైలీ మనం 2000 రూపీస్ సంపాదన చేసుకోవచ్చు. దీనికి ఒకటే కండిషన్, మీ ఐడి 1000 ఎస్విలో టాప్అప్ అయి ఉండాలా. 1000 ఎస్వి జరిగిన తర్వాత లెఫ్ట్ నుంచి 250 మాదిరిగా 4 వచ్చినా, 500 నుంచి 2 వచ్చినా, 1000 నుంచి 1 వచ్చినా, అంటే ఇక్కడ టార్గెట్ కంపెనీకి ఏంటంటే లెఫ్ట్ బిజినెస్ 1000 ఎస్వి, రైట్ బిజినెస్ 1000 ఎస్వి, ఫ్రెష్ బిజినెస్ వచ్చినప్పుడే మీకు ఇక్కడ కంపెనీ ఫీల్డ్ బోనస్ ఎక్స్ట్రా ఇన్కమ్ 2000 యాడ్ చేస్తుంది. ఇలా సరే ఒక రోజుకి ఎంత వరకు ఫీల్డ్ బోనస్ తీసుకోవచ్చు? ఎస్, మీ డౌట్ క్లియర్ చేస్తా. ఒక రోజుకు 1000 ఎస్వి మాత్రమే టార్గెట్. ఒక రోజుకు 2000 కన్నా ఎక్కువ తీసుకోలేము. మంత్లీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే 30,000 రూపీస్ మనం 60,000 రూపీస్ మనం ఫీల్డ్ బోనస్ తీసుకోవచ్చు. ఓకేనా? ఫీల్డ్ బోనస్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. దాంతోపాటు స్పాన్సర్ ఇన్కమ్, ఇది బిగ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలా. స్పాన్సర్ ఇన్కమ్ అంటే ఏంటంటే టీమ్ మెంటర్షిప్ ఇన్కమ్. ఈ టీమ్ మెంటర్షిప్ ఇన్కమ్ అనేది మనకు 140% ఇస్తుంది. 140%. ఎస్, ఈ టీమ్ మెంటర్షిప్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే ఎగ్జాంపుల్ యు అంటే మీరు దాంతో ఏ బి అంటే మీ డైరెక్ట్ స్పాన్సర్ అన్నట్టు. మీకు డైరెక్ట్ స్పాన్సర్ ఏ వ్యక్తి, బి వ్యక్తి. ఎగ్జాంపుల్ ఏ వ్యక్తి ఒక 1 lakh రూపీస్ సంపాదించుకోవడం జరిగింది, బి వ్యక్తి కూడా ఒక 1 lakh రూపీస్ సంపాదించుకోవడం జరిగింది. ఇందులో మీకు ఫస్ట్ ఇక్కడ టీమ్ మెంటర్షిప్ లో 50% షేర్ చేస్తుంది. 50% ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 2 కూడా ఉండడం జరిగింది. లెవెల్ 1, లెవెల్ 2 50% షేర్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి, ఏ వ్యక్తి 1 lakh రూపీస్ సంపాదించుకోవడం, బి వ్యక్తి 1 lakh రూపీస్ సంపాదించుకోవడం జరిగినప్పుడు మీకు 50% అంటే ఏ వ్యక్తి నుంచి 50,000, బి వ్యక్తి నుంచి 50,000 కూడా రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 2 lakhs టోటల్ ఇన్కమ్ లో 50% అంటే మీకు జస్ట్ టీమ్ మెంటర్షిప్ ఇన్కమే 1 lakh రూపీస్ కూడా మీరు తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమైంది అనుకుంటున్నా. దాంతోపాటు లెవెల్ సెకండ్ ఏ వ్యక్తి సిడిని తీసుకొచ్చారు, బి వ్యక్తి ఈఎఫ్ని తీసుకొచ్చారు. ఈ వ్యక్తి కూడా సేమ్ కేటగిరీలో 1 lakh సంపాదించుకోవడం జరిగింది అనుకోండి. సేమ్ బి వ్యక్తిని కూడా 1 lakh రూపీస్ వస్తుంది, ఏ వ్యక్తిని కూడా 1 lakh రూపీస్ వస్తుంది. అదే మాదిరిగా ఇక్కడ 4 lakhs రూపీస్ మాక్సిమం సిడిఈఎఫ్ టోటల్ ఇన్కమ్ 4 lakhs రూపీస్ అయింది. అదేవిధంగా మీ సెల్ఫ్ ఐడికి 4,000 లో 50,000 అంటే 50% అంటే మీకు 2 lakhs రూపీస్ టీమ్ మెంటర్షిప్ రావడం జరుగుతుంది. ఇది సెకండ్ లెవెల్ నుంచి. ఇలా థర్డ్ లెవెల్ టు మనకు 10th లెవెల్ వరకు 5% రావడం జరుగుతుంది. ఎస్ ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. సింగిల్ లెగ్ ఇన్కమ్ కూడా ఈ యొక్క ఇన్కాన్ని మనం చెప్పచ్చు. ఇది చాలా పెద్ద ఇన్కమ్ అన్నట్టు. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది. టోటల్ గా సెకండ్ లెవెల్ నుంచి మాక్సిమం 10 లెవెల్ వరకు ఇది బిగ్ ఇన్కమ్ అన్నట్టు. మీకు అందరికి అర్థం కాకపోతే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, తప్పకుండా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దాంతోపాటు స్పష్టంగా మీకు అర్థమయ్యేటట్టు సందేశం. ఇది థర్డ్ ఇన్కమ్. ఫోర్త్ ఇన్కమ్ ఇక్కడ వచ్చేయచ్చు. లెవెల్ వైజ్ గా చూసుకుంటే స్పాన్సర్ ఇన్కమ్ లో ఎగ్జాంపుల్ లెవెల్ 1 లో 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, 10 లక్షలు సంపాదించారు అనుకో, 50% అంటే 5 లక్షల రూపాయలు రావాలా. లెవెల్ 2 లో ఒక 100 మెంబర్స్ 10 మల్టిప్లై చేసారు, 50 lakhs సంపాదించారు. మీకు 50% అంటే 25 lakhs. ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. లెవెల్ 3 టు లెవెల్ 10 వరకు ఇక్కడ 5% ఇవ్వడం జరుగుతుంది. ఎస్, దాంతోపాటు లైఫ్ టైం ర్యాంక్ అవార్డ్ రివార్డ్ అన్నట్టు. ఈ అవార్డ్ రివార్డ్ మనకి ఎలా వస్తుందంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలా. మనకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 2000 ఎస్వికి మ్యాచింగ్ కి 1 రివార్డ్ పాయింట్ వస్తుంది. లెఫ్ట్ 2000, రైట్ 2000 జరిగినప్పుడు ఎస్విలో మీకు 1 రివార్డ్ పాయింట్ వస్తుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ర్యాంక్ ఏముంటుందంటే మనకు సూపర్ స్టార్ట్అప్ ర్యాంక్ ఉంటుంది. 1000 లెఫ్ట్ 1000 రైట్ జరిగినప్పుడు మీరు సూపర్ స్టార్ట్అప్ ర్యాంక్ తీసుకుంటారు. మీకు మ్యాచింగ్ ఇన్కమ్ 1000 రూపాయలు, ఫీల్డ్ బోనస్ 2000, దాంతోపాటు మీకు ర్యాంక్ అయినందుకు సూపర్ స్టార్ట్అప్ ర్యాంక్ అయినందుకు 1000 రూపాయలు. మీకు టోటల్ గా 4000 రూపీస్ మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. లెఫ్ట్ 1000 ఎస్వి, రైట్ 1000 ఎస్వి జరుగుతుంది. బిజినెస్ క్యాలిక్యులేషన్ లో పెట్టుకుంటే 12,000 నుంచి లెఫ్ట్, 12,000 నుంచి రైట్ బిజినెస్ జరిగితే మీకు మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి 1000 రూపాయలు, ఫీల్డ్ బోనస్ వచ్చేసి 2000, మీకు సూపర్ స్టార్ట్అప్ ర్యాంకింగ్ కోసము 1000 రూపాయలు, టోటల్ గా 4000 తీసుకోవచ్చు. ఓకేనా? సెకండ్ ర్యాంక్ వచ్చేసి సూపర్ బ్రోంజ్. ఇది కూడా లెఫ్ట్ 1000,
రైట్ 1000 అంటే ఇంక్లూడ్ అవుతుంది. 1000 చేసినప్పుడు మళ్ళీ 1000 చేస్తే మీరు సూపర్ బ్రోంజ్ అవుతారు. సూపర్ బ్రోంజ్ కూడా సేమ్ మీరు ₹1000 అవార్డ్ రివార్డ్‌లో తీసుకోవచ్చు. దాంతో పాటు సిల్వర్‌లో 6 సిల్వర్ విషయంలో మాట్లాడుకుంటే మాక్సిమం 6 గోల్డ్ పాయింట్ 6000 ఎస్‌వి లెఫ్ట్ 6000 రైట్ చేస్తే మీకు ఫ్రెషర్ మీద మీకు ఇక్కడ 3000 కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది స్పష్టంగా మీకు అర్థం కాకపోతే మనకి ర్యాంక్ ఇన్కమ్ కూడా ఉంటుంది. ఆ ర్యాంక్ ఇన్కమ్ కూడా చూపిస్తాను ఇక్కడ క్లియర్ కట్‌గా. ఇక్కడ చూడండి సూపర్ ర్యాంక్ విషయంలో సూపర్ బ్రోంజ్ నుంచి ఇక్కడ సూపర్ స్టార్టప్ ర్యాంక్ అనేది యాడ్ కాలేదు. కొద్దిగా పీడిఎఫ్‌లో మిస్టేక్ ఉంది. మీరు నాకు డైరెక్ట్ కాల్ చేస్తే నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు బ్రోంజ్ అయ్యారనుకో మీకు ₹1000 యస్ స్మాల్ టార్గెట్. ఇక్కడ 3 గోల్డ్ పాయింట్ లెఫ్ట్, 3 గోల్డ్ పాయింట్ రైట్, సిల్వర్‌కి చేస్తే 3000 రావడం జరుగుతుంది. సూపర్ గోల్డ్‌కి 8000 యస్ ఇంక్లూడ్‌గా వస్తది. ఇన్కమ్ అనేది ఆ 1000 ఇందులో యాడ్ చేస్తే 3000 టు 1000, 4000, 4000 టు 8000, 12000 ఇలా ఇంక్లూడ్‌గా ఇన్కమ్ కలిసి వస్తుంది. ఇక్కడ పాయింట్స్ కూడా ఇంక్లూడ్‌గా కలుస్తుంది. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా. మాక్సిమం డైమండ్ అయితే ₹5,00,000 టోటల్ ఇన్కమ్ కూడా ఇంక్లూడ్ అయ్యి రావడం జరిగింది. మీ ర్యాంక్ ఇన్కమ్ ఇక్కడ మనకు 100 సీఆర్ వరకు కూడా తీసుకోవచ్చు. యస్ నేను చెప్పింది నిజమే. మీరు ర్యాంక్ విషయంలో ఇక్కడ అవార్డ్ రివార్డ్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ర్యాంక్ విషయంలో. ఇక్కడ కూడా సూపర్ ర్యాంక్ విషయంలో కూడా పెట్టడం జరిగింది. స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ఇగో ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. చూడండి. యస్ సారీ. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆల్రెడీ క్లియర్ కట్‌గా. యస్ 2000 మాక్సిమం ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ₹1000, సెకండ్ ర్యాంక్ వచ్చేసి 3000, థర్డ్ 8000, 15,000, 30,000, 50,000, 2,00,000, 5,00,000 ఇలా మీరు బయట మార్కెట్‌లో ఎన్నో కంపెనీలు చూడొచ్చు. ఇక్కడ ఒక్కొక్క ర్యాంక్ తీసుకున్న తర్వాత మీకు బయట మార్కెట్‌లో కంపెనీ జస్ట్ మీకు పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. యస్ విజన్‌కి ఇక్కడ మీకు ర్యాంక్‌తో పాటు మీకు ఇక్కడ అవార్డ్‌తో పాటు మీకు రివార్డ్‌తో పాటు ఇక్కడ ఎక్స్‌ట్రా ఇన్కమ్ కూడా జనరేట్ చేస్తుంది. యస్ మీరు విన్నది నిజమే. కాబట్టి ఇలాంటి గొప్ప అవకాశం మన దగ్గర ఉంది. మీరందరూ యుటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దాంతో పాటు ఆరో ఇన్కమ్ వచ్చేసి ప్రీమియం లైఫ్ స్టైల్ ఇన్కమ్. ఈ ప్రీమియం లైఫ్ స్టైల్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే ఇది ఒక మంత్లీ టార్గెట్ ఉంటది ఇందులో. జస్ట్ మీరు సూపర్ బ్రోంజ్ ఎగ్జాంపుల్ మీరు సూపర్ బ్రోంజ్‌లో ఉన్నారు. లెఫ్ట్ మీకు ఫ్రెష్ బిజినెస్ లెఫ్ట్ 5000 ఎస్‌వి, రైట్ బిజినెస్ 5000 బిజినెస్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ కంపెనీ ఒక సాలరీగా మీకు ₹2,500 ఇవ్వడం జరుగుతుంది. యస్ సిల్వర్‌లో ఎంతమంది ఉన్నారో మీకు 10,000 టార్గెట్ మంత్లీ మొత్తంలో 10,000 మీ టీమ్ తోటి లెఫ్ట్ 10,000 రైట్ 10,000 జరిగితే 5,000 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ సూపర్ గోల్డ్ 20,000 లెఫ్ట్ రైట్ చేస్తే 12,500 తీసుకోవచ్చు. స్టార్ ఎంతమంది ఉన్నారో 50,000 వేసి లెఫ్ట్ రైట్ చేస్తే 25,000 తీసుకోవచ్చు. సూపర్ రాయల్ స్టార్ అయితే మీరు సూపర్ రాయల్ స్టార్ అయితే 1,00,000 లెఫ్ట్ 1,00,000 రైట్ జరిగితే 50,000 తీసుకోవచ్చు. 2,00,000 ప్లాటినం చేస్తే లెఫ్ట్ రైట్ ₹1,00,000 అంటే ఇక్కడ మీరు ఆలోచన చేయండి. మన టీం బిగ్ టీమ్ అయినప్పుడు ఈ టార్గెట్ అనేది చాలా స్మాల్ అయిపోతుంది. ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా యాడ్ చేయడం జరిగింది. యస్ నేను చెప్పింది నిజమే. మ్యాచింగ్ ఇన్కమ్‌తో పాటు మనకు టీమ్ బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫీల్డ్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మనకు టీమ్ మెంటర్‌షిప్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మనకు లైఫ్ స్టైల్ ఇన్కమ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎన్ని ఇన్కమ్‌లు ఒకటే పని మీద మనకి ఎన్నో ఇన్కమ్‌లు కూడా షేర్ చేయడం జరుగుతుంది కంపెనీ. యస్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు డైమండ్ రాయల్టీ. ఈ డైమండ్ రాయల్టీ ఎలా వస్తుందంటే మన యొక్క కంపెనీలో ఒక్కసారి మీరు డైమండ్ అయ్యారనుకో, డైమండ్ అయిన తర్వాత మీ కంపెనీ సీటీ టోటల్ టర్న్ నుంచి 5% పక్కకు పెడుతుంది. ఎగ్జాంపుల్ కంపెనీ ఒక ₹1,00,000 టర్నోవర్ అయింది మంత్లీ క్యాలిక్యులేట్‌లో. 1,00,000లో 5% అంటే ₹5,000 పక్కకు పెట్టేస్తుంది. ఎంతమంది డైమండ్‌లు ఉన్నారో ఆ క్లబ్‌లో వేసేస్తుంది. ఎగ్జాంపుల్ 5 మంది డైమండ్‌లు ఉన్నారు. మనిషికి ₹1,000 ఇవ్వడం జరుగుతది. ఓకేనా? క్లియర్ కట్‌గా అర్థమైంది అనుకుంటున్నా. ఇది డైమండ్ రాయల్టీ అన్నమాట. చాలా కంపెనీలో డైమండ్ అయితే లైఫ్ చేంజ్ అయిపోతుందని అన్ని కంపెనీలో పెట్టడం జరిగింది. యస్ 100% డైమండ్ కోసమే పనిచేస్తాం. యస్ నా లైఫ్, నా ఫ్యూచర్, నా సెక్యూరిటీ ఉండాలని అందరం అనుకుంటాం. కానీ బేసిక్ ఇక్కడ కంపెనీ మన స్టాండర్డ్‌గా ఎలా చేసిందంటే మీరు డైమండ్ అయిన తర్వాత మీ నెట్వర్క్‌తో సంబంధం లేదు. టోటల్ కంపెనీ నెట్వర్క్ నుంచి ఎంత టర్నోవర్ అవుతుందో 5% పక్కకు పెట్టి అందులోకెళ్ళి మీకు లైఫ్ టైమ్ 5% పంచడానికి రెడీ అవుతుంది. ఓకేనా? థాంక్ యూ. మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నా. దాంతో పాటు
కన్సిస్టెన్సీ ఆఫర్ అన్నట్టు ఇది. మీరు 250 ఎస్వి 4 మంత్ మీరు రెగ్యులర్గా కొనుక్కుంటే మీకు 5th మంత్ అనేది 2500 రూపీస్ విత్ ప్రొడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 4 to 8 మంత్ కొనుక్కుంటే మళ్ళీ 2500 ఇవ్వడం జరుగుతుంది. 8 to మీరు 12 మంత్ వరకు తీసుకుంటే మీకు ఇక్కడ కంపెనీ 5000 ప్రొడక్ట్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎస్, అర్థమైంది అనుకుంటున్నా. దాంతోపాటు ఫ్రాంచైజ్ ఇన్కమ్, ఇక్కడ ఫ్రాంచైజ్ ఇన్కమ్ ఎలా ఇస్తుందంటే మనకు 3 కేటగిరీస్లో ఫ్రాంచైజ్ ఇన్కమ్ ఉన్నది. మ్యాక్సిమం 50,000 1 lakh రూపీస్ మ్యాక్సిమం. నా టీంలో మ్యాక్సిమం 1 lakh రూపీస్ తోటే నేను ఫ్రాంచైజీని ఇప్పిస్తాను. ఎందుకంటే అర్థం కాని వ్యక్తులకు బిగ్ ఇన్కమ్ నేను పెట్టనీయ. మ్యాక్సిమం స్మాల్ తోటే నేను ఆలోచన చేసి 3% అనేది 100%. మీరు ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్ ఫ్రాంచైజ్ ఇన్కమ్లో పెట్టారనుకో, మీకు కంపెనీ నుంచి నేను మాట్లాడి మ్యాక్సిమం 2,50,000 వరకు ప్రొడక్ట్స్ నేను తెప్పియడం జరుగుతుంది. ఆ యొక్క 1 lakh రూపీస్ అనేది మీకు ఫ్యామిలీ సెక్యూరిటీ, అంటే డబ్బు అది ఒక సెక్యూరిటీ ఉంటుంది. మీరు రన్నింగ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ మీకు 1 lakh రూపీస్ మీ టర్న్ ఓవర్ జరుగుతుందంటే 3% అనేది మీ వ్యాలెట్లో ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఓకేనా. దాంతోపాటు ఇక్కడ ప్రజెంట్ బోనస్ ఆఫర్ అన్నట్టు ఎవ్రీ 3 మంత్స్కి మన కంపెనీ స్మాల్ టార్గెట్ పెడుతుంది. స్మాల్ టార్గెట్ పెట్టిన తర్వాత మనకి ఎవ్రీ 3 మంత్స్కి ఒక మనకు నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నది. ఇప్పటికే మా టీము మ్యాక్సిమం 4 to 5 టైమ్స్ కంపెనీ ఇచ్చిన ఆఫర్ని యూజ్ చేసుకుంటూ మంచి టూర్ ప్లేస్ను కూడా తిరగడం జరిగింది ఫ్రెండ్స్. ప్రజెంట్ మన కంపెనీ వీక్లీ క్లోజింగ్ ఉంటుంది, థర్స్డే క్లోజింగ్ ఉంటుంది. మనకు ఫ్రైడే అనేది పేమెంట్ అనేది మన యొక్క అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరందరూ చూడొచ్చు. మ్యాక్సిమం చాలా సూపర్ కంపెనీ. మీరు చూసిందంతా నిజమే. మీకు ఒకవేళ అర్థం కాకపోతే నా నంబర్ కాంటాక్ట్ చేసుకోండి, 9652010882. మీకు అర్థం కాకపోతే నేను ఒక సౌత్ ఇండియా టాప్ లీడర్గా మాట్లాడుతున్నా. మీకు ఒకవేళ ఏదైనా సపోర్ట్ కావాలా, ఎస్ నేను ఇవ్వడానికి సిద్ధమున్నా. మీరందరూ మనమందరం కలిసి ఒక టీం వర్క్తో పనిచేస్తూ మనం ఏ డైరెక్ట్ సెల్లింగ్లో సక్సెస్ కాలేమో విజన్కిలో మనం అందరం జెన్యూన్గా పనిచేసి ఒక లీగల్గా పనిచేస్తూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.